వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఛత్తీస్గఢ్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలుగా బలవంతపు మత మార్పిళ్లు చేస్తున్నట్లు భారీ ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం ఆమెను వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బలోడాలోని పీఎం శ్రీ ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వర్తించిన లక్ష్మీదేవి భరద్వాజ్ బలవంతపు మత మార్పిళ్లు చేస్తున్నట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో విద్యాశాఖ అంతర్గత విచారణకు ఆదేశించింది. దీంతో అసలు విషయం తేలడంతో ఆమెను సస్పెండ్ చేశారు. జజ్గిర్ చంపా జిల్లా విద్యాధికారి డిఈఓ జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వుల ప్రకారం విద్యార్థులలో క్రైస్తవ ఆచారాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ పలువురు గ్రామస్తులు మరియు తల్లిదండ్రులు భరద్వాజ్పై ఫిర్యాదు చేశారు. ఉదయం ప్రార్థన సమయంలో జనగణమనకు బదులుగా మనకు గాడ్ ఈజ్ గ్రేట్ మరియు హల్లెలూయా వంటి పాటలను పాడాలని ఆమె పిల్లల్ని తీవ్ర ఒత్తిళ్లకు గురి చేసేవారు. అంతేకాకుండా హిందూ ధర్మాన్ని అగౌరవపరిచేవారంటూ ఫిర్యాదులు అందాయి. అలాగే పాఠశాల నిధులను కూడా దుర్వినియోగం చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. హిందూ ఆచారాలు దేవతలను విమర్శించడం ద్వారా హిందూ వ్యతిరేక భావాలను ప్రోత్సహిస్తున్నారని కూడా ఆమెపై ఆరోపణలున్నాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి. జూలై 21, 2025న తన ఇంటి నుంచే అక్రమ మత మార్పులు ప్రోత్సహిస్తున్నారంటూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలపై కేసులు నమోదయ్యాయి. అరుంధతి సాహు అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉంటూ అక్రమ మత మార్పిళ్లు ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఇక 2025 జూన్ 21న మధ్యప్రదేశ్లోని సోన్పుచ్ ప్రాంతంలో అక్రమ మత మార్పిళ్ల కేసు వెలుగులోకి వచ్చింది. నిరుపేద గిరిజన పిల్లల కోసం ఒక శిక్షణా తరగతి ముసుగులో నడుస్తున్న శిక్షణా తరగతుల ముసుగులో అక్రమ మత మార్పిళ్లు చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల్ని వారి తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేసి క్రైస్తవంలోకి వచ్చేలా చేస్తున్నారు. దీంతో నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి. అలాగే హిందూ దేవుళ్లను కూడా కించపరుస్తున్నట్లు శిక్షణా తరగతులకు హాజరైన విద్యార్థులు పేర్కొన్నారు. ఇక జూన్ 1, 2023న ప్రభుత్వ బాలుర వసతి గృహంలో క్రైస్తవ మత ప్రార్థనలు చేయాలని తీవ్రంగా బలవంతం చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మధ్యప్రదేశ్లోని బాలల వసతి గృహాలపై దాడులకు దిగారు. క్రైస్తవ మత ప్రార్థనలు చేయమని పిల్లలపై ఒత్తిళ్లు తెస్తున్నారని, దేవాలయాలు సందర్శించకుండా నిరోధిస్తున్నారని పేర్కొన్నారు. నిందితులు జెరాల్డ్ అల్మీడా మరియు లిజీ జోసెఫ్లపై జువెనల్ జస్టిస్ చట్టం 2015లోని సెక్షన్ 75 మరియు మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టం 221లోని సెక్షన్ 3/5 కింద కేసులు నమోదయ్యాయి. ఇక 2023 జూలై 29న మధ్యప్రదేశ్లోని కొన్ని మిషనరీ పాఠశాలల్లో చైల్డ్ కమిషన్ తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో భారీ సంఖ్యలో బైబుల్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా విద్యార్థుల ఇంటి పేర్లను కూడా మార్చేస్తున్నారు. ఇవన్నీ కూడా గిరిజన ప్రాంతాల్లోనే నడుస్తున్నాయి. హిందూ ధర్మం మీద దాడి చేయడానికి వీధి తిరిగి అడుక్కోవడమే కాదు, స్కూళ్లలో కూడా బలవంతంగా పిల్లల్ని మత మార్పిడి చేస్తున్నారు. ఇలాంటి వారిని ఏ మాత్రం కూడా ఉపేక్షించకూడదు. అండ్ రోజు చెప్తుందేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అలాగే మన ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మూడింటిని, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మూడింటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఈ రోజు ఆర్ వాయిస్ నడుస్తుంది అంటే మీరే కారణం. మీరు లేకుంటే ఆర్ వాయిస్ లేదు. ఆర్థికంగా ఈ ఛానల్ ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.